పునర్నవ. కిడ్నీలో రాళ్ళు త్వరగా కరిగిపోవాలా, మీ రక్తాన్ని శుద్ధి చేసి పల్చగా చేసి దానికి ఉపయోగపడాలా, మీ కిడ్నీలో రాళ్ళు త్వరగా కరిగి రక్తాన్ని శుద్ధి చేసి బ్లడ్ ప్రెషర్ను తగ్గించి రక్తం బాగా పల్చబడేటట్టు చేయాలా, ఇంకా కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, మొత్తం మెగ్నీషియం, ఫాస్ఫరస్ అలాంటివన్నీ B12 అనేది తక్కువగా ఉంటే ఈ పునర్నవ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈ పునర్నవ ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే చెప్పలేము. ఈ పునర్నవలో దారి పొడుగునా కాచే ఈ పునర్నవ చేన్ల గట్ల వెంబడి విరివిగా కాస్తుంది. మనకు మొక్కల్లో లభించే దివ్య ఔషధం అని చెప్పొచ్చు ఈ పునర్నవ. అయితే దీన్ని మనం వండుకుందాము, కూరగా వండుకుందాము. సరేనా? ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నాము, శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. ఇలా కాడలతో ఉన్నప్పుడే కడిగి పెట్టుకుంటే విటమిన్స్ అన్నీ మనకి పోషకాలన్నీ అందుతాయన్నమాట. కట్ చేసి పెట్టుకున్న తర్వాత కడుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న పొటాషియం విలువలన్నీ పోతాయి అన్నమాట. అందుకే ముందుగానే శుభ్రంగా 1కి 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టుకొని ఇలాగా పెట్టేసుకొని ఏమీ గడ్డి అవేమి ఉండకుండా చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా దానికైతే ఒక టమోటా లావుపాటి సైజు టమోటా తీసుకున్నాము. ఇంకా 4-5 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా టమోటాలు కట్ చేసుకున్నాను, సన్నగా తరుక్కున్నాను, ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను. ఇంకా దీనికి కావాల్సింది అయితే ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు కామనే, ఇంకా ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, పెసరబ్యాళ్ళు, కొన్ని పెసరబ్యాళ్ళు, 1 స్పూన్ పెసరబ్యాళ్ళు, ధనియా పౌడర్ 1 స్పూను, కొబ్బరి 1 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద ఒక బాల్ పెట్టేసుకున్నాం. స్టవ్ చేసుకొని ఈ బాల్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇంత ఆయిల్, 1 గ్లాసుకు తక్కువ ఆయిల్ పడుతుంది. ఆకుకూరలలో కాస్త తక్కువనే వేసేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకున్నాం మొదటగా, తర్వాత కొన్ని పెసరబ్యాళ్ళు వేసుకున్నాం, ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము. అవి అయితే ఎర్రగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు, టమాటా వేసేసుకున్నాము. ఉల్లిగడ్డలు, టమాటా వేసేసుకొని ఇలాగా కలుపుకొని ఇవన్నీ కాస్త మగ్గిస్తాము. అంత లోపల కొంచెం మనము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉందాము. ఆ లోపల మనము మిక్సీ జార్లోకి 1 స్పూను కారం అయితే వేసుకున్నాము. కావాలంటే ఇంకొంచెం వేసుకొని ఉప్పు అయితే వేసుకున్నాము, 1/2 స్పూన్ ఉప్పు, ఇంకా వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి రేఖను అయితే వేసుకొని ఇంకా దీంట్లోకి ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు 1 స్పూన్ అన్నమాట. ఇదైతే వేసేసుకొని ఒకసారి అలా తిప్పేసుకుందాం. ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని వద్దాం.
మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం పట్టి పెట్టుకున్న కారం అయితే వేసేసుకున్నాము. మొత్తం వేసేసుకొని ఆకునైతే పెట్టేసుకున్నాము. అంతటిని వేసేసుకున్నాము. ఆకును ఇలాగే వేసేసుకొని కదపకుండా 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. కలుపుకున్నాము. ఇలా నెమ్మదిగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇలాగే పెసరబ్యాళ్ళు, ఉల్లిగడ్డలు, టమోటాలు అన్నీ కాస్త ఉడకనివ్వాలి. కొద్దిగా పైన పచ్చి ఉల్లిగడ్డలతో వేసేసుకున్నాము. వేసుకొని అలాగే ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. అలా ఉంచి ఓకేనా. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. తీసేద్దాం మూత. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మగ్గిపోయింది. ఇప్పుడైతే కాస్త పుట్నాల పొడి, పప్పుల పొడి అన్నమాట వేసేసుకున్నాము. వేసుకొని అలా కలుపుకొని ఇంకా అయిపోయిందండి. ఇంకా చివరగా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని చివరన కొత్తిమీర వేసుకున్నాం. అంతేనండి, అయిపోయింది. ఎంత టేస్టీగా ఉండే ఈ పునర్నవ ఆకుకూర అయితే ఎంత టేస్టీగా ఉంటుంది. టేస్టీ అనే కాదు, ఈ పోషక విలువలు ఉన్న ఈ ఆకుకూరని అయితే ఖచ్చితంగా మీరు తినాల్సిందే, వండుకోవాల్సిందే, చేసుకోవాల్సిందే. ఇలాంటి రెసిపీస్ని టేస్ట్ చేసి చెప్తాను. స్టవ్ బంద్ చేస్తున్నాను. పల్లీలు, పుట్నాల పొడి, పెసరబ్యాళ్ళు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంది. ఉల్లిగడ్డ, టమోటా భలే రుచిగా ఉంది. ఎంతో టేస్టీగా తయారైంది. మీరు కూడా చేసుకొని తినండి, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఆకుకూరని అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో పుష్కలంగా ఉంటాయండి. మిస్ చేసుకోవద్దండి ప్లీజ్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా చిల్డ్రన్స్? బాయ్.